ఎవరైతే నీకేంట్రా, యు ఆర్ ఏ డైరెక్టర్, యు కెన్ క్రియేట్ హీరోస్. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై అభిమానుల్లో ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR లాంటి బ్లాక్ బస్టర్లతో వీరిద్దరు ఇప్పటికే చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ సక్సెస్ జంట మరోసారి చేతులు కలపబోతుందని తెలుస్తోంది. ఈసారి అయితే యాక్షన్ లేదా ఫ్యాంటసీ కాదు, ఈసారి లెజెండరీ బయోపిక్తో ముందుకు రాబోతున్నారట. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినిమా చరిత్రలో మొదటి చిత్రమైన రాజా హరిశ్చంద్ర 1913ను తెరకెక్కించి దేశంలో సినిమా పునాదులను వేసిన మహానుభావుడు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రారంభించింది. ఇది భారత సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం. అలాంటి మహనీయుడి కథను బయోపిక్గా తీయాలని రాజమౌళి ఎన్టీఆర్ కాంబో భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ రాజమౌళి ఎన్టీఆర్ల సరైన డేట్స్ దొరకకపోవడంతో ఈ సినిమాని పట్టాలెక్కించకపోయారని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో అమీర్ ఖాన్, రాజ్ కుమార్ ఇరానీ ఇదే దాదాసాహెబ్ బయోపిక్ చేయాలని భావించారు. కానీ స్క్రిప్ట్ వారి క్రియేటివ్ విజన్కు సరిపోకపోవడంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ ఈ ఆలోచనను మళ్లీ సజీవం చేస్తుందని అంచనాలు పెరిగాయి. వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించడమే ఒక సవాల్. దాన్ని రాజమౌళి టేకింగ్ ఎన్టీఆర్ నటన న్యాయం చేయగలని అభిమానుల విశ్వాసం కూడా. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఎన్టీఆర్ కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కించే ఆచరణలో ఉన్నారట. ఈ ప్రాజెక్టుకు మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ను కూడా ఇప్పటికే ఫిక్స్ చేసినట్టు కూడా తెలిసింది. ఈ టైటిల్ను రాజమౌళి సుమారు 2 ఏళ్ల క్రితం ప్రకటించిన డేట్ దొరకపోవడంతో ఈ సినిమా పట్టలెక్కలేదు. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నారట. అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై బిజీగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ బయోపిక్పై ఆయన ఫోకస్ చేయబోతున్నారని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. RRR తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ మళ్ళీ ఈ డ్రీమ్ ప్రాజెక్టుతో రీయూనియన్ కాబోతున్నారంటే ఫ్యాన్స్లో కొత్త జోష్ వచ్చింది. ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు RRR తర్వాత లెజెండ్ బయోపిక్తో రీఎంట్రీ అంటే థియేటర్లు మళ్ళీ హౌస్ఫుల్ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒకవేళ రాజమౌళి ఎన్టీఆర్ కాంబో మరోసారి కలిస్తే ఈ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం కూడా ఉంది. భారతీయ సినిమా పితామహుడి జీవితం తెరపై రావడం మాత్రమే కాదు, రాజమౌళి దృష్టికోణంలో ఆ మహానీయుడి జీవిత ప్రయాణం చూపించడం అంటే అది ఒక సినిమా చరిత్ర పునర్నిర్మాణం అవుతుందని చెప్పాలి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఆరంభమైతే అది ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా గౌరవం మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని సినీ అభిమానులు కూడా భావిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.